డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు ఇంకా ఎంతమందికి వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది, సో సరైన డాక్యుమెంట్స్ ఇవ్వనందున, అండ్ అలాగే ఎంతమంది డబ్బులు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు, టోటల్ 3 లిస్టులు కూడా రావడం జరిగిందన్నమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండే మెరిట్ ర్యాంక్లే ఫైనల్. ఎంతమంది పేర్లు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇదే ఫైనల్ లిస్ట్ అన్నమాట, మళ్ళీ అంటూ రాదు. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ ఎంతో చూసుకోండి అన్నమాట. ఎందుకంటే సో వచ్చిన మెరిట్ లిస్ట్కి దీనికి కొంచెం చేంజెస్ అయితే వస్తాయితే ఉంటాయి. దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో సరిగ్గా పెడితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తారన్నమాట. అందుకు చెప్తున్నాను. సో ఒకసారి మీ మెరిట్ ర్యాంక్ ఎంతో చూసుకోండి. ఈ సంవత్సరం ఎంతమంది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారో చెప్తాను. మెయిన్గా ముఖ్యంగా 8,709 మంది విద్యార్థులు అయితే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో కొంచెం కాంపిటీషన్ కూడా బాగా అయితే ఉందన్నమాట. సో మీరు మంచిగా పెడితేనే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. 8,709 మంది విద్యార్థులు సో మనకి అప్లై అయితే చేసుకున్నారు. వారి పేరు మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే రావడం జరిగింది. సో ఇదన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా సో ఇంకా ఎవరు వెరిఫికేషన్ పెండింగ్లో ఉందో వాళ్ళ డేటా అయితే వచ్చిందన్నమాట. టోటల్ 72 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. అండ్ అలాగే ఎవరైతే డబ్బులు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ పేర్లు అన్నమాట. టోటల్ 42 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సో మీ మెరిట్ ర్యాంక్ ఎంత చూసుకోండి. ముఖ్యంగా తర్వాత వీడియోలో మీకు సీట్ మ్యాట్రిక్స్ గురించి చెప్తాను. మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. అర్థమవుతుంది కదా. ప్రజెంట్ సీట్ మ్యాట్రిక్స్ ఎలిజిబుల్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చిందన్నమాట. సో మీకు ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ముందుగా మీ మెరిట్ ర్యాంక్ ఎంతో వెరిఫై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట 1 ఇయర్ సంబంధించి. అదే మీకు కన్వీనర్ కోటాలో ఈ కాలేజ్లో సీట్ వస్తే కనుక గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమెస్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.